అందరికీ వందనాలండి. క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదని మనం లేఖనాన్ని చూస్తున్నాము. యూదా ధర్మశాస్త్రం ద్వారా శిక్షా విధి కలుగుతుంది. ధర్మశాస్త్రం మరణ శిక్షను విధిస్తుంది. ఎందుకంటే మనం ఎంత కఠినంగా ప్రయత్నించినా ధర్మశాస్త్రం అడుగుచున్న వాటిని మనము నెరవేర్చలేము. ధర్మశాస్త్రాన్ని నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడిని యెహోవాను ప్రేమింపవలెనని చెబుతుంది. ఈ ఆజ్ఞను సంపూర్ణంగా ఎవరు గైకొనగలరు? ఎవ్వరూ గైకొనలేరు. ధర్మశాస్త్రము నువ్వు ఆశించకూడదని చెబుతుంది. ఎవ్వరు ఈ ఆజ్ఞను సంపూర్ణంగా గైకొనలేరు. ప్రియులారా, మన హృదయము, మన స్వభావము చెడ్డది, అపవిత్రమైనది. దేవుని దృష్టిలో మనం ఎలా నీతిమంతులుగా ప్రకటించుకుంటాము? మనం ప్రకటించుకోలేము. దానికి బదులు ధర్మశాస్త్రం మనకి మరణ శిక్షను విధిస్తుంది. అయితే ఇక్కడ శిక్షా విధికి బదులుగా చూడండి, మరణం తప్పించుకోవడానికి ఆధారము కనుగొనగలం. మనం క్రీస్తు యేసునందున్న ఎడల ఏ శిక్షా విధి లేదు అని లేఖనం చెబుతుంది. క్రీస్తునందుండుట అంటే ఆయన యందు విశ్వాసం ఉంచుట, మన రక్షకుడు, మన ప్రభు అని ఆయనను అంగీకరించడం, ఆయన మన జీవితములకు మేలు చేయుట అంగీకరించడం అన్నమాట. మనము క్రీస్తు యేసునందున్నప్పుడు మన పాపములు క్షమించబడి, శుద్ధి చేయబడి, దేవుని దృష్టి యందు నీతిమంతులుగా ప్రకటించబడతాం. ఎవడైనాను క్రీస్తునందు లేకపోతే నేరస్తుడిగా ప్రకటించబడి నిత్య శిక్షను పొందుతాడు. ప్రియులారా, విశ్వాసులు వారి స్వనీతి వలన నీతిమంతులుగా ప్రకటించబడరు, కానీ క్రీస్తు నీతిపై ఆధారపడి నీతిమంతులుగా ప్రకటించబడతారు. ఆయన యందు ఏ పాపము లేదు. ఆయన ధర్మశాస్త్రమును సంపూర్ణంగా నెరవేర్చాడు. అది చేసిన తర్వాత మనం పొందవలసిన శిక్షను ఆయన తన మీద వేసుకున్నాడు. ఇక మీదట ధర్మశాస్త్రం మనలను శిక్షించలేదు. శిక్ష ముందుగానే క్రీస్తుకు ఇవ్వబడింది. మన స్థానంలో ఆయన మరణ శిక్షను పొందాడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తునందున్న మనకు ఏ శిక్షా విధి లేదు. ఎంత ఆశ్చర్యకరమైన అద్భుతమైన వార్త కదా ప్రియులారా. నిజమైన దేవుడి ఎడల లోకములోని మనుషులందరూ శిక్ష అందు నిలిచి ఉన్నారు. అయితే ఇక్కడ క్రీస్తులో అంటే ఈ శిక్ష నుండి తప్పించుకున్న మార్గమును చూపుతున్నాడు. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం వల్ల వారి శిక్షా విధి తొలగించబడుతుందని లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియులారా, అయితే విశ్వాసులను మనము శిక్షా విధి నుండి తప్పించుకున్నప్పటికీ పాపం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ప్రియులారా, కాబట్టి మనం ఇంకనూ పాపం చేసి నేరస్తులు ఉన్నాము, మరి శిక్షకు పాత్రులై ఉన్నాం. అయితే మన పాపం